అందరికీ నమస్కారం। ఈ రోజు మనం సురారంలో ఉన్న ఉమామహేశ్వర ఆలయంలో ఉన్నాం। ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు, ఎందుకంటే శివరాత్రి వస్తుంది। సో ప్రత్యేక పూజలు అనేది ప్రతిరోజు నిర్వహిస్తారు। సో మనతో ముద్దాపురం మదన్ గౌడ్ గారు ఉన్నారు, ఒకసారి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం। అన్నా నమస్తే అన్న। మన శ్రీ ఉమామహేశ్వర ఆలయం సురారం ఎక్స్ రోడ్ గత 30 సంవత్సరాల నుండి మన ఆలయంలో వివిధ రకాల పూజలు ఎంతో వైభవంగా నిర్వర్తించడం జరుగుతుంది। ఈ ఆలయంలో మన కోరిన కోరికలు తీర్చే ఉమామహేశ్వరునిగా ప్రసిద్ధి చెంది ఇక్కడ వివిధ జిల్లాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున మహాశివరాత్రి రోజు రావడం జరుగుతుంది। ప్రతి సంవత్సరం జరిగే వార్షికోత్సవంలో భాగంగా ఈరోజు ఉదయం నుండి పూజలు నిర్వర్తించడం జరిగింది। అయితే వార్షికోత్సవ పూజలు ఉదయం నుండే స్టార్ట్ అయినాయి। దాంట్లో భాగంగా 108 కలశాలతోని శంకు పూజ నిర్వర్తించడం జరిగింది ప్రత్యేకంగా ఈ సంవత్సరం। నా మిత్రులు వీరేశం గారు ఆయన 108 శంకులు తెచ్చి స్వామివారికి శంకు పూజ నిర్వర్తించడం జరిగింది। ఈ శంకు పూజ అతి పవిత్రమైనది, ఇది అక్కడక్కడ పెద్ద పెద్ద ఆలయాలను నిర్వర్తిస్తారు। దాంట్లో భాగంగా మన ఆలయంలో కూడా 108 శంకులతోని పూజ నిర్వర్తించడం జరిగింది। ఈరోజు సాయంత్రము శ్రీ ఉమామహేశ్వరుల కళ్యాణం అతి వైభవంగా నిర్వర్తించడం జరుగుతుంది। రేపు ఉదయము రుద్రయాగం నిర్వర్తించడం జరుగుతుంది। అనంతరం సాయంత్రము ఉమామహేశ్వరుల ఊరేగింపు పెద్ద ఎత్తున శివస్వాములతోని కళాకారుతోని సురారం ఎక్స్ రోడ్ గుండా పురవీధులలో శ్రీ ఉమామహేశ్వరులు ప్రత్యేకంగా పల్లకిలో ఊరేగిస్తారు। ఈ పల్లకి సేవలో కూడా పాల్గొనడం అతి పవిత్రమైంది। పల్లకిలో పాల్గొనడం కూడా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటారు। మరుసటి రోజు ఉదయం 26వ తారీఖు రోజు 3 గంటల నుండే భక్తులు పెద్ద ఎత్తున ఉమామహేశ్వర ఆలయానికి తరలి వస్తారు। ఉదయం నుండి అభిషేకాలు జరుగుతాయి। 10 గంటలకు పాలాభిషేకం, భస్మాభిషేకం, హరిద్రాభిషేకం, పూలాభిషేకం మరియు రుద్రాభిషేకం ఇవన్నీ కంటిన్యూగా అభిషేకాలు జరుగుతాయి। అనంతరం సాయంత్రము వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఉదయం వరకు కూడా నిర్వర్తించడం జరుగుతుంది। రాత్రి 12 గంటలకు లింగోద్భవ మహాపూజ నిర్వర్తించడం జరుగుతుంది। ఈ లింగోద్భవ మహాపూజ పరమశివుడు ఉద్భవిస్తాడు, మరి భక్తులందరికీ కూడా ఆయన ఆ టైంలో దర్శనం చేసుకోవడం చాలా విశేషము 12 గంటలకు। కాబట్టి అనంతరము ఉదయం తెల్లారి జాగరణ ఉండి ఉపాసన చేసే భక్తులందరికీ కూడా సామాన్య భక్తులకు కూడా అందరికి కూడా వేలాది మందికి అన్నదాన కార్యక్రమం నిర్వర్తించడం జరుగుతుంది। అనంతరము తెల్లారి పవలింపు సేవ ఉంటుంది। దాంతో ఈ మహాశివరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి। ఈ ఉత్సవాలకు అందరూ కూడా సహకరించి మరి స్వామివారి కృపకు పాత్రలు అవుతారని కోరిన కోరికలు తీర్చే ఉమామహేశ్వరుడిగా ప్రసిద్ధి చెందిన మన ఉమామహేశ్వరుడు అందరి కోరికలు నెరవేరుస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం। ఓం నమః శివాయ। శ్రీ శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయం శివాయిల్స్ సురారంలో కుత్బుల్లాపూర్ మండలంలో ఉన్నటువంటి ఒక దేవాలయం అత్యంత ప్రాచీనమైనటువంటి దేవాలయం। ఇక్కడ శివస్వాములు 5 మందితో మొదలై గత 25 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ నేను మాల వేసుకుంటూ ఉంటా। ఇక్కడ అందరూ కూడా 5 మందితో మొదలైనటువంటి శివదీక్ష ఈరోజు 250 మంది ఇక్కడ సన్నిధానంలో ఉండడం జరుగుతుంది। ప్రతి ఏటా శివరాత్రికి ఒక 15 రోజుల ముందు మహాశివపడి పూజ జరుగుతుంది। అందులో వివిధ ప్రాంతాల నుంచి కాకుండా వివిధ జిల్లాల నుంచి కూడా శివస్వాములు వచ్చి ప్రత్యేకమైనటువంటి ఒక ఉమామహేశ్వర ఆలయంలో జరిగేటటువంటి ఆ మహాపూజ చూద్దామంటే ఆకాంక్షతో వచ్చి ఇక్కడ స్వాములందరూ కూడా మరి ఆ పూజలో పాల్గొంటారు। అలాగే ఆ యొక్క శివస్వాములందరూ కూడా మరి అనేకమైనటువంటి వసతులు కల్పిస్తున్నటువంటి ఆలయ ధర్మకర్త శ్రీ ముద్దాపురం మదన్ గౌడ్ గారికి మా శివస్వాములందరి తరఫున కూడా కృతజ్ఞతాపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను। అలాగే మహిమాన్విత క్షేత్రం అని చెప్పి చెప్పుకోవచ్చు మా అందరికీ, ఎందుకంటే ఎక్కడో ఉన్నాయి వేసుకోవడానికి మాలలు వేసుకోవడానికి సన్నిధానాలు ఉన్నప్పుడు కూడా మా దగ్గరికి ప్రత్యేకంగా నేను ఇక్కడ వచ్చి ఎంత కష్టం ఉన్నా సరే ఎంత దూరం ఉన్నా సరే వచ్చి ఇక్కడే ఉండి సన్నిధానంలో 40 రోజులు ఉండి ఇక్కడే
శివమాల దీక్ష విరమణ కూడా ఇక్కడే చేస్తారని చెప్పి ఆకాంక్షతో ఎంతోమంది స్వాములు వస్తూ ఉన్నారు. అలాగే గత 11 సంవత్సరాల నుంచి నిర్విరామంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ ఉమామేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో, అలాగే బ్రహ్మరామ స్వామి యొక్క మాత అనుగ్రహంతో, మల్లికార్జున స్వామి యొక్క ఆశీస్సులతో ప్రతి ఏటా మేము పాదయాత్ర చేస్తూ ఉన్నాం. నిన్నగాక మొన్ననే మేము శ్రీశైలం పాదయాత్ర చేసుకుని వచ్చినాము. ఆ స్వామివారి అనుగ్రహం వల్ల మాకంతా శుభం జరిగింది. అందరు కూడా నేను మరీ చెప్తా ఉన్నా, అటువంటి ఉమామేశ్వర స్వామి యొక్క మహిమను, బ్రహ్మరామ స్వామి, మల్లికార్జున స్వామి యొక్క అనుగ్రహాన్ని అందరూ పొందాలని మనసుతో కోరుకుంటున్నాను. అందరికీ ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శివాయిల్స్ ఈ రోజు నుండి వార్షికోత్సవం ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం గాను శివరాత్రికి 2 రోజుల ముందే వార్షికోత్సవం ఉంటుంది. మొదటి రోజు అంటే ఈరోజు స్వామివారికి మండప స్థాపన, 108 కలశాలతో అభిషేకం, సాయంత్రం కళ్యాణం ఉంటుంది. దాని తర్వాత రేపు విశ్వశాంతి కొరకు యాగము, రుద్రయాగం, మరియు రేపు సాయంత్రం ఊరేగింపు ఉంటుంది. ఎల్లుండి మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి ఉదయం 3:30-4 గంటల అభిషేకాలు ఉంటాయి, రాత్రి 12 గంటల వరకు. కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఉమామహేశ్వర స్వామి కృపకు పాత్ర కావాల్సిన కోరుతున్నాము. జయ బలో ఉమామహేశ్వర భగవానికి జై. మహాశివరాత్రి సందర్భంగా 30 సంవత్సరాల నుండి ఇక్కడ శివాలయం ఏర్పాటు చేయడం జరిగింది. ఆలయ ధర్మకర్త మదన్ గౌడ్ గారు. గ్రేటర్లో హైదరాబాద్లోనే అతిపెద్ద శివాలయం ఉమామహేశ్వర స్వామి టెంపుల్ అంటే మన సురారం ఎక్స్ రోడ్. దీనికి ధర్మకర్త గారు ఆర్నిసలు కృషి పెడుతూ అంచెలంచెలుగా ఈ టెంపుల్ను డెవలప్ చేయడం జరిగింది. ఇక్కడ కోరిన కోరికలు తీస్తారు. ఉమామహేశ్వర స్వామి ఆలయంలో స్వామివారు 12 సంవత్సరాల అబ్బాయికి కూడా మాటలు రాని అబ్బాయికి మాటలు వచ్చినాయి, పిల్లలు కాని పిల్లలు వచ్చినాయి, జాబులు లేని వాళ్ళకి జాబులు వచ్చినాయి, గవర్నమెంట్ జాబులు వచ్చినాయి. స్వామి ఏ కోరిక కోరిస్తే ఆ కోరిక తీర్చే ఉమామహేశ్వర స్వామి దేవుడు. ఎందుకంటే ఇక్కడ ఎంత బాధలు ఉన్నా టెంపుల్ కాడికి వచ్చి ఒక 10 నిమిషాలు కూర్చుంటే ఒక మనశ్శాంతి అలా ఉంటుంది. ఆ వాతావరణం మనశ్శాంతి, గుడి మీదకి వచ్చి కూర్చుంటే మా ధర్మకర్త గారు మా ఎలాంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా మహాశివరాత్రి రోజు వాటర్ కానీ, చిన్న పిల్లలకు పాసులు, వికలాంగులకు పాసులు ఇవ్వడం జరుగుతుంది. అన్ని సౌకర్యాలు ఇక్కడ ఆలయ ధర్మకర్త మదన్ గౌడ్ గారు ఏర్పాటు జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మా వంతు కృషి చేస్తాము. పోలీస్ సిబ్బంది కానీ, మున్సిపల్ సిబ్బంది కానీ, ఎలక్ట్రికల్ సిబ్బంది కానీ ఈ యొక్క టెంపుల్కు అందరూ సహకరిస్తారు. కాబట్టి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.